ఆ ఇంటి కుక్క చాలా నమ్మకమైనది. సాధారణంగా ఆ తల్లి తన బిడ్డను కుక్క సంరక్షణలో వదిలిపెట్టి వెళ్ళేది. ఒకరోజు అనుకోని దుర్ఘటన చోటు చేసుకుంది. ఇంటికి వెళ్ళేసరికి ఇల్లంతా భయంకరంగా ఉంది. ఇల్లంతా చిందరవందరగా ఉంది. బిడ్డ పడుకున్న మంచంపై గుడ్డలన్నీ చెల్లాచెదురైపోయి ఉన్నాయి. బిడ్డ వేసుకునే బట్టలు, నాప్కిన్స్ అన్నీ చిరిగిపోయి ఉన్నాయి. ఎక్కడైతే బిడ్డను వదిలి వెళ్ళిందో ఆ బెడ్రూమ్ అంతా రక్తపు మరకలతో నిండి ఉంది. ఆ తల్లి పాప కోసం, కుక్క కోసం ఇల్లంతా వెతికింది. ఏం జరిగిందా అని పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. మంచం కింద నుంచి తన నమ్మకస్తురాలైన కుక్క బయటికి రావడం కనిపించింది. దాని శరీరం అంతా రక్తసిక్తం. ఒక గొప్ప భోజనం చేసినంత ఆనందంతో అది నాలుకతో ఒంటి మీద అంటుకున్న రక్తాన్ని నాకుతూ కనిపించింది. అది చూసి ఆ తల్లి తట్టుకోలేకపోయింది. ఆ కుక్క తన బిడ్డను చంపేసిందేమో అని అనుకుంది. వేరే ఆలోచన లేకుండా విచక్షణారహితంగా విపరీతమైన కోపంతో కర్ర తీసుకుని ఆ కుక్కను చచ్చే వరకు కొట్టింది. ఆ తర్వాత తన బిడ్డ శరీరపు ముక్కలు ఎక్కడున్నాయా అని ఇల్లంతా వెతికింది. ఆశ్చర్యంగా మంచం పక్కనే తన బిడ్డ పడుకుని ఉండడం గమనించింది. ఆ పక్కనే చచ్చి ముక్కలైపోయి ఉన్న ఒక నాగు కూడా, విషపు నాగు కూడా కనిపించింది. అప్పుడు అర్థమైంది, పాముకి కుక్కకి పెద్ద యుద్ధమే జరిగిందని. బిడ్డను కాపాడడం కోసం ఆ పామును కుక్క చంపేసిందని. ఇప్పుడు జరిగిన ఈ నష్టాన్ని పూడ్చుకోలేనిది తన అసహనంతో, కోపంతో కుక్కను చచ్చే వరకు కొట్టింది. మనం కూడా ఎన్నోసార్లు కఠినమైన పదజాలంతో, తీవ్రమైన కోపంతో, సమయం ఉన్న మనుషులను అర్థం చేసుకోలేక ఒక్కొక్కసారి కొట్టుకునే వరకు వెళ్తాం. ఇంకొంచెం సహనం వహిస్తే చాలా పరిస్థితులను జీవితకాలం అంతా బాధపడవలసిన అవసరం లేకుండా సరిదిద్దుకోవచ్చు కదా. చాలా మంది ఆవేశాలతో ఘోరాలు చేస్తూ ఉంటారు. అలా ఘోరాలు చేసిన వాళ్ళు జైళ్లలో మగ్గుతూ ఉన్నారు కూడా. ప్రతిరోజు ఎన్నెన్నో ఘోరాలు టీవీల్లో చూస్తున్నాం. తల్లిని చంపిన కొడుకు, భార్యను నరికి చంపిన భర్త, రాజకీయ నాయకుల మధ్య హత్యలు చేసుకునేంత విభేదాలు. కొంచెం ప్రశాంతంగా, సహనంతో, వివేకంతో ఆలోచిస్తే మంచిది కదా. గుడ్ లక్.